హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఊరు పేరు భైరవకోన. లేటెస్ట్గా వచ్చిన ఈ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మన పాడ్కాస్ట్ ఛానల్ ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కథలోకి వెళ్ళిపోదాం. భైరవకోనలోకి వెళ్ళడం తప్ప ఆ ఊరు నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన జనాలు లేరు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బసవ అంటే మన సందీప్ కిషన్, జాన్ అంటే వైవార్స్, అగ్రహారం గీత, ఇంకా కావ్య దాపర్ అన్నమాట ఆ ఊర్లోకి అయితే వెళ్తారు. నిజానికి బసవ స్టంట్ మ్యాన్. అనుకోకుండా పరిచయమైన భూమి అంటే వర్ష బొల్లమ్మని చూసి ప్రేమలో అయితే పడతాడు. ఆమె కోసం, ఆమె గూడెం ప్రజల కోసం ఒక పెళ్లిలో అమ్మాయి నగలు దొంగతనం అయితే చేస్తాడు. భైరవకోన వెళ్ళిన బసవకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడ పెద్దమ్మ రాజప్ప, డాక్టర్ నారప్ప, వెన్నెల కిషోర్ అసలు వీళ్ళు ఏం చేశారు, భైరవకోన చరిత్ర ఏమిటి, ఆ కోనకు గరుడ పురాణంలో మాయమైన 4 పేజీలకు సంబంధం ఏంటి, భైరవకోన నుంచి బసవ అండ్ గ్యాంగ్ ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనేది మిగతా సినిమా. ఇక మూవీని అనలైజ్ చేస్తే దర్శకుడు విఐ ఆనంద్ అయితే సూపర్ న్యాచురల్ అంశాలతో ఎక్కడికి పోతో చిన్నవాడ, ఒక్క క్షణం వంటి హర్రర్ సినిమాలు తీసి విజయాలను అయితే అందుకున్నారు. అందుకని ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత ఊరు పేరు భైరవకోన సినిమాపై అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఇక శేఖర్ చంద్ర సంగీతం అయితే బాగా అయితే ఇచ్చేసాడు. ఇక ఊరు పేరు భైరవకోనకు బలహీనతలు ఏంటంటే ఇక దర్శకుడు అనే చెప్పొచ్చు. ఇక ప్రేక్షకులు ఆశించే సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ కామెడీ మూమెంట్స్తో సినిమాలు అయితే ఉన్నాయి. ఇక ఇంటర్వెల్ వరకు విఐ ఆనంద్ మ్యూజిక్ కొంతవరకు వర్కౌట్ అయింది. ఆ తర్వాత కథలో బలం తగ్గింది. విఐ ఆనంద్ మ్యాజిక్ మిస్ అయింది. ఇక అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా కాస్త రొటీన్ లవ్ స్టోరీ అయితే అయిపోతుంది. ఇక భాను భోగవరపు రాసిన కథ, ఆ కథతో దర్శకుడు విఐ ఆనంద్ క్రియేట్ చేసిన భైరవకోన ప్రపంచం ఆశ్చర్యపరుస్తుంది. ఇక సినిమా ప్రారంభమే ఊరిని చూపించి భైరవకోన అయితే కలిగిస్తారు. ఇక తర్వాత హీరోయిన్లు పరిచయం సాదాసీదాగా ఉన్నప్పటికీ పాటలు, కామెడీ సీన్లతో సినిమా పాస్ అయిపోయింది. ఇక భైరవకోనలో ఎంటర్ అయిన తర్వాత వెన్నెల కిషోర్ వైవార్ష కామెడీ నవ్వేస్తుంది. ఇక మిగతా పాత్రల ప్రవర్తన క్యూరియాసిటీని అయితే కలిగిస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత అసలు సీసల కథలోకి వెళ్ళిన తర్వాత ఆసక్తి అయితే నెమ్మదిగా సన్నగిలుతుంది. ఇక ఊరు పేరు భైరవకోనలో పాత్రలు పరిచయం చేసేటప్పుడు కలిగే ఇంట్రెస్ట్ అయితే కథలోకి వెళ్ళిన తర్వాత ఉండదు. అమ్మాయి కోసం ప్రాణాలకి తెగించి మరీ హీరో రిస్క్ చేస్తున్నాడంటే ప్రేమ ఎంత బలమైనదో అనుకుంటాం. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూస్తే అంత డెప్త్ అయితే ఉండదు. అక్కడ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. ఇక దెయ్యాలు బక్రా చేయాలనుకునే సన్నివేశాలను శ్రీనివైట్ల సినిమాలను గుర్తు చేశాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ కూడా కొత్తగా లేదు. ఇక టెక్నికల్ టీం నుంచి విఐ ఆనంద్ మంచి అవుట్పుట్ అయితే రాబట్టుకున్నారు. శేఖర్ చంద్ర పాటల సినిమా విడుదలకు ముందు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక నేపథ్యం సంగీతం కూడా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి. ఇక నిర్మాణ విలువలు అయితే చాలా ఉన్న స్థాయిలో ఉన్నాయనే చెప్పొచ్చు మేకింగ్ గట్ట పరంగా చూసుకుంటే. ఇక బసవ పాత్ర సందీప్ కిషన్ అయితే న్యాయం చేశారు. ఇక వెన్నెల కిషోర్ వైవార్ష కాంబోలో సీన్లు వాళ్ళిద్దరు టైమింగ్ సూపర్ అనే చెప్పొచ్చు. ఇక బ్రహ్మాజీ సైతం నవ్వించారు. ఇక భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ ఓకే, కానీ ఆమెకు రాసుకున్న సీన్లో బలం లేదు. కావ్య దాపర్ అయితే హీరోయిన్ అని చెప్పలేం, ఉన్నంతలో అందంగా కనిపించారు, కథలో కీలక పాత్ర పోషించారు. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఊరు పేరు భైరవకోన స్టోరీ ఐడియా అయితే బాగుంది. అయితే ఆ కథలో కీలకమైన హీరోయిన్ల మధ్య ప్రేమ, వాళ్ళిద్దరి బంధంలో అయితే బలం లేదు, కథనంలో పట్టలేదు. విశ్రాంతికి ముందు జరిగిన సన్నివేశాలతో, ఇంటర్వెల్కి ముందు జరిగిన సన్నివేశాలతో భైరవకోన ప్రపంచంలో తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అయితే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత అంత నిరాశ అయితే కలిగిస్తుంది. ఇక 2 గంటల థియేటర్లో కూర్చోవడం ఈ సినిమాతో సందీప్ కిషన్ విజయం కూడా అందుకున్నాడన్న చెప్పొచ్చు. మీరే అంతమంది మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.